ఇక్కడ వచ్చేసి 11 ఇంచుల హైట్ తీసుకుంటున్నానండి, హ్యాండ్ హైట్. అదే 11 ఇటు కూడా గీసేసుకొని మార్క్ చేసుకొని ఒక లైన్ అయితే వేసేస్తున్నాను. వేసేసిన తర్వాత ఇక్కడ చంక డౌన్ 3 ఇంచులు పెట్టుకున్నాను. అదే 3 ఇంచులని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని ఒక లైన్ వేసేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ అయితే వేసాను. ఇప్పుడు ఈ హ్యాండ్ కంటే కూడా నేను కొంచెం ఎక్స్ట్రా పెడుతున్నాను. ఇదిగోండి, చంక వెడల్పు ఒకసారి చెక్ చేసుకొని వచ్చిన దానికంటే కూడా మనం ఎక్స్ట్రా తీసుకోవాలి కదా, ఖర్చు కోసం ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా, ఒక 2 ఇంచెస్ పెట్టుకొని 2 ఇంచెస్ దగ్గర నుంచి ఇక్కడ క్రాస్గా ఒక లైన్ వేసుకున్నాను. అలానే మళ్ళీ 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని ఇక్కడి నుంచి మనం కర్వ్ అయితే తిప్పేసుకుంటున్నాను. అండ్ కర్వ్ తిప్పేసుకొని ఇక్కడ వచ్చేసరికి ఒక 2 ఇంచ్ ఖర్చు కోసం. నెక్స్ట్ వచ్చేసి చేతి వెడల్పు పెట్టేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఇదిగోండి, ఇక్కడ నుంచి మనకి మెయిన్ కుట్టు వస్తుంది అనమాట. ఇక్కడ ఖర్చు 2 ఇంచెస్ ఖర్చు పెట్టేశాను. హ్యాండ్ అయితే ఇదిగోండి ఇలా వచ్చేసింది కదా. ఇప్పుడు కొంచెం చిన్న పప్పు ఇద్దాం అన్నట్టుగా నేనేం చేస్తున్నానంటే ఒక 2 ఇంచెస్ ఉందండి, 2.5 ఉంది ఇది. ఇటు కూడా 2.5 దగ్గర మార్క్ చేసుకొని ఒక బాక్స్ లాగా అయితే రెడీ చేసుకుంటున్నాను. ఏంటంటే నేను ఫస్ట్ మెయిన్ క్లాత్ చూడలేదండి, మెయిన్ క్లాత్ చాలా తక్కువ ఉందనమాట. ముందు లైనింగ్ కట్ చేసేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్ చూశాను, బ్లౌజ్ పీస్ తక్కువ వచ్చింది కదా. ఇంక తర్వాత ఈ ముక్క అనేది నేను కట్ చేసేసాను. ఇప్పుడు మన కటింగ్లో చూడండి, ఇదిగోండి ఇలా అయితే చిన్న పఫ్ వస్తుంది, కానీ మనకి ముక్క సరిపోలేనందుకు ఇది తీసేయాల్సి వచ్చింది అనమాట నేను మెయిన్ క్లాత్ కట్ చేసేటప్పుడు. అందుకని ఎప్పుడైనా కానీ ముక్క చూసుకొని దాన్ని బట్టి పెట్టుకోవాలన్నమాట, ఏ డిజైన్ పెట్టుకోవాలన్నా కానీ. ఇక్కడ నేను ముందు ముక్క చెక్ చేసుకోకుండా పఫ్ కోసమని కటింగ్ చేసేస్తున్నాను. ఇది వెడల్పుగానే ఉంది కాబట్టి ఇంకా మనకి చంక లోపల అతుకులు అయితే వేయక్కర్లేదు. ఇక్కడ స్టిచ్చింగ్ పడే దగ్గర ఒక చిన్న ఘాటు ఇచ్చేసుకోండి. ఇక్కడ కుచ్చు స్టార్ట్ అయ్యే దగ్గర కూడా చిన్న కచ్చికలా పెట్టేసుకున్నాను. ఇదిగోండి ఇలా వస్తుంది చిన్న పఫ్, కానీ ముక్క సరిపోక నా ప్లాన్ అంతా మారిపోయింది. ఇక్కడ లోతు తీసుకోవాలి, ఇది ఇప్పుడైతే తీయట్లేదండి, స్టిచ్చింగ్ చేసేటప్పుడు తీస్తాను.